सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गमागमस्तुं गमनादिषु छिद्रोपदेशं तिमिरान्धनाशं पश्यामतं सर्वजनान्तरस्थं नमाम्यहं चं परमात्मरूपम्। सच्चिदानंद अनंतात्मस्वरूपं दिव्यात्मं మనం ప్రతి నెల పౌర్ణమికి ఆంతర్యాగ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అంటే మనసుని నిశ్చలం చేసుకుని అంతర్ముఖమయ్యి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ధ్యానించడం అన్నమాట. దాన్ని అంతర్ముఖ వృత్తి అంటారు. సామూహిక ధ్యానం, సామూహిక బ్రహ్మనిష్ట. అది ఈ రకంగా ప్రతిసారి కూడా ఆంతర్యాగంలోకి వెళ్ళే ముందుగా ఏదో ఒక ఉపనిషత్తులో నుంచి ఏదో ఒక ప్రమాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అట్టి మాదిరిగానే ఈరోజు కూడా ఒక మంత్రాన్ని చెప్పుకొని మౌనంలోకి వెళ్దాం. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు మండల బ్రాహ్మణోపనిషత్తు. అధ్యాయం 1, 4వ మంత్రం. మంత్రాన్ని చదివిన తర్వాత వివరణ చూద్దాం. సర్వమాత్మైవ్యతల్లక్ష్యం శుద్ధాత్మ దృష్ట్వా వా యః పశ్యతి సయేవ బ్రహ్మనిష్టో భవతి. జీవః పంచవింశః స్వకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ్య షడ్వింశః పరమాత్మాహమితి నిశ్చయ జీవన్ముక్తో భవతి. ఏవమంతర్లక్ష్య దర్శనేన జీవన్ముక్తిదశాయాం స్వయమంతర్లక్ష్యో భూత్వా పరమాకాశఖండమండలో భవతి. మంత్రాన్ని వివరణ చూద్దాం. స్టార్టింగ్లోనే ఏం చెప్పారంటే సర్వమాత్మైవ తల్లక్ష్యం. అసలు లక్ష్యం ఏమిటి, మన ఉద్దేశం ఏమిటి, ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం? స్వర్గం వస్తుందనా, పుణ్యం వస్తుందనా, లేకపోతే మంచి జన్మ వస్తుందనా, లేకపోతే మనకు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయనా? కోరికలు తీరడం కోసం కాదు, మా స్వర్గం కోసం కాదు, మంచి జన్మ కోసం కాదు. మరి దేని గురించి? మోక్షం కోసం. కోరికలు తీర్చుకోవడం కోసం అయితే అనేక రకాల దేవతోపాసనలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, చాలా చాలా మతాలు కూడా ఉన్నాయి. ఎవరికి నచ్చిన దేవుడిని, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఇదేంటంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటిది మోక్షం. మోక్షం అంటే సర్వమాత్మ ఇవ తల్లక్ష్యం. దేనిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి? సర్వం అంటేను మన అందరం అని. అందరిలోని ఒక స్వరూపం ఉంది. ఏది? దాన్ని ఆత్మ అంటున్నాం మనం. అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ ఆకారము లేని నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపము బ్రహ్మము. వేదాలు దానికి బ్రహ్మం అని పేరు పెట్టింది. దానికి ఆకారం లేదు, రూపం లేదు, గుణాలు లేవు. ఇక్కడ ఉంది, అక్కడ లేదు అంటానికి లేదు. సర్వవ్యాపకమైనటువంటి అలాంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మలో, అంటే ఆ బ్రహ్మములో నామరూపాదులతో గుణాలతో పరిణామం చెందుతూ ఉండేటటువంటి ఒక వస్తువు ప్రవేశించింది. దాన్ని ప్రకృతి అంటారు. దానికి సత్వగుణ, తమోగుణ, రజోగుణాలతో కూడుకున్నట్టు అనేక నామరూపాలతో, అనేక ఆకారాలతో మనుషులుగా, దేవతలుగా, పశువులు, అనేకమైనటువంటి వస్తువులుగా నిర్మితమైంది. దాన్ని దృశ్యము అంటారు.
జడము అంటారు. దానికి జ్ఞానం ఉండదు. ఇప్పుడు మన శరీరం ఉందండి, శరీరానికి జ్ఞానం లేదు. శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మకే జ్ఞానం ఉంది. ఆత్మ చుట్టూరు ఉపాధి ఉన్నటువంటి శరీరం జడం. అలాంటి మనుషులు, పశువులు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని కూడా జడాలే, అవన్నీ కూడా దృశ్య సముదాయమే. అటువంటి దృశ్య సముదాయం లోపల ఉన్నటువంటి బ్రహ్మము శుద్ధాత్మ దృష్ట్యా, అది శుద్ధమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి మాలిన్యం కానీ ఏ విధమైనటువంటి కల్మషం కానీ లేనిది శుద్ధాత్మ దృష్ట్యా పశ్యతి. దాన్ని చూడంటున్నారు. ఎక్కడుందండి అది? ఏ గుళ్ళో ఉంది? ఆకాశంలో ఉందా, పాతాళంలో ఉందా, స్వర్గంలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడెక్కడ వస్తువు తయారైంది ఆ వస్తువులన్నిటిల్లోనే ఇప్పుడు చీమలో, దోమలో, మనుషులో, పశువులు అన్నిటిలో ఉంది కదా. ఆ చీమలు ఉన్నదాన్నో పశువులు ఉన్నదాన్నో మనం వెళ్ళి చూడలేం కదండి. ఎందుకని? దానికి ఆకారం లేదు. కనిపించేది చీమ, దోమ కనపడుతుంది, లేదా ఏనుగో ఇంకోటో కనపడుతుంది. దాంట్లోకి వెళ్ళి చూడటం మనకు చేత కాదు, మన వల్ల కాదు. మన లోపలికి వెళ్ళి చూడాలి. మన లక్ష్యం ఏంటి? మన లోపలికి వెళ్ళి మన లోపల ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూడాలి. అది ఎలాంటిదంటే శుద్ధాత్మ దృష్ట్యా యహ పశ్యతి. పశ్యతి అంటే చూడటం, దాన్ని చూడాలి. అలాగే ఎవడైతే చూస్తాడో అటువంటి వాడికి స ఏవ బ్రహ్మనిష్టో భవతి. దానికి బ్రహ్మనిష్ట అని పేరు. బ్రహ్మనిష్టో భవతి, అతను బ్రహ్మనిష్ట. అంటే ఏదో మంత్రాన్ని చదువుకును, లేకపోతే ఇంకోటి ఏదో చేసినటువంటి వాడిని బ్రహ్మనిష్ట అంటారు. అంటే బ్రహ్మనిష్ట అంటే లోపలే బ్రహ్మమైతే ఉందో అది ఎవరిలోని? అందరిలోనే ఉంది. అందరిలోని ఉండి తనలో ఉండడం వల్ల ఆత్మ అన్నారు, అందరిలోనే ఉండడం వల్ల పరమాత్మ అంటారు. ఆ బ్రహ్మంలోనే అంతా ఉన్నది కనుక దానికి బ్రహ్మం అంటారు. ఒకే వస్తువుకి బ్రహ్మము, పరమాత్మ, ఆత్మని 3 రకాల పేర్లు. అంటే ఈ రకంగా లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మముని ఎవడైతే చూసేటటువంటి వాడు యహ పశ్యతి స ఏవ బ్రహ్మనిష్టో భవతి. అంచేత ఇప్పుడు నువ్వు జీవుడిగా ఉన్నావు. జీవ పంచవింశ స్వకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ్య షడ్వింశ. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి దాన్ని జీవుడు అనేటువంటి వాడు అంటే ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి నేను ఫలానా స్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం లేక శరీరం వైపుకి తిరిగిపోయి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పండితుణ్ణి, నేను పామరుని, లేదా నేను నా మతస్థుణ్ణి, నేను ఈ మతస్థుణ్ణి, నాకు నేను చెప్పితే దేవుడు వింటాడో, నేను దేవుడు రమ్మంటూ వస్తాడు, నేను మీ కోరికలన్నీ తీర్చేస్తాను, నేను రకరకాలుగా మతాలు అన్ని స్థాపించేసి ఏం చేస్తాడు? స్వకల్పిత. ఎవడు కల్పించాడు ఇవన్నీ? నువ్వు పండితుడువా? నువ్వు గురువువా? ఎవరో నీ స్వ అంటేటండి వాడంతటి వాడు కల్పించేసుకుని నాకు దేవుడు తెలిసిపోయాడు, ఆ దేవుడు నాకు కనపడిపోయాడు, నాకు దేవుడిలో కళ్ళలోకి వచ్చేసి నాకు అలా చేసేస్తానన్నాడు, ఇలా చేసేస్తానన్నాడు, నా దగ్గరికి వచ్చేస్తే మీకు కూడా నేను అలాగే చేసి పెడేస్తాను, పెళ్లి కాలేని వాళ్ళకి పిల్లలు కలిగిన వాళ్ళకి పిల్లలు కల్పించేస్తాను, పెళ్లిళ్ళు కల్పించేస్తాను అని ఏయో రకరకాలుగా స్వకల్పిత. అంటే ఇలాంటి స్వకల్పంగా దాని సొంత తెలివితోడు, తెలివి ఉంది కదా పాపం, ఏది తెలుసుకోమని శాస్త్రం చెప్తుంది, దేన్ని పట్టుకుంటే ముక్తి లభించదని చెప్తుంది, దాన్ని వదిలేసేసి ఏం చేస్తున్నాడు అతను? వేరు ఆలోచనతో వారి యొక్క స్వభావాలన్నీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి స్వభావం అంటే ఏంటండి? మనం ఇప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటామో ఆ పనులు చేసినటువంటి తాలూకు స్మృతులు మన మనసులో ఏర్పడుతుంది. దాన్ని స్మృతి అంటారు, అనుభూతార్థ స్మృతి. ఆ స్మృతి సంస్కారంగా ఏర్పడుతుంది. వేప చెట్టుని వేపకాయ కాసిందనుకోండి, వేప చెట్టుకి ఏ గుణం ఉందో ఆ కాయకి కూడా అదే గుణం ఉంటుంది. ఆ ఇత్తనం రేపు పొద్దున్న ఇత్తనం మొదలెడితే వేప చెట్టు ఏం వచ్చింది అంటే చేదు పోదం. ఆ వేప గింజకి ఏ గుణము? చేదు దాని స్వభావం, చింతగింజకి దాని స్వభావం. అట్టి మాదిరిగా ప్రతి మనిషిలోనూ చిత్తం తయారవుతుంది కదండి, అదే మనసు. ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి స్వభావం ఏర్పడలేదు, బ్రహ్మనిష్టకి సంబంధించినటువంటి జ్ఞానం ఏర్పడలేదు.
ఏదో పాండిత్యం, శ్లోకాలు చదువుకోవటమో, మంత్రాలు చదవటమో, ఏ పాటలు ఎలా పాడాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, అది మన బ్రతుకుతున్నాం కదండి. భార్యాభర్తలతో ఎలా జీవించాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలి, ఎలా పోగొట్టుకోవాలి, ఎలా వండుకోవాలి, ఈ రకమైనటువంటి నాలెడ్జ్, అనేక రకాలైనటువంటి స్వభావం తయారయ్యింది. ఈ స్వభావాన్ని వదులుకోవాలి అంటే ఈ అనాత్మ సంబంధించినటువంటి స్వభావాన్ని వదిలి ఆత్మ సంబంధించినటువంటి స్వభావం ఏర్పడాలి. అటువంటిది ఎలాగ ఏర్పడుతుందో చెప్తున్నాడు. పంచవించక అంటే జీవుడు ఆత్మస్వరూపాన్ని మరిచిపోయి, పంచవించక అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరింద్రియాలు 4, పంచప్రాణాలు 5, పంచభూతాలతో తయారు శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5, మొత్తం పంచవించక అంటే 25 తత్వాలు. లోపల ఏముందో చూడాలి అంటే పంచవించక అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ 25 తత్వాలతో కలిసి జీవుడు అనిపించుకున్నాడు అనమాట. ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఇందులో 24 తత్వాలు వదిలి 25వ తత్వమే ఆత్మ. ఎలా తెలుస్తుంది? అన్ని కలిసిపోయి ఉన్నాం మనం. ఇప్పుడు ప్రతి మనిషిని చూసేటప్పుడు ఆ మనిషి స్త్రీయో పురుషుడో తెలుస్తున్నాడు. ఇంద్రియాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, పంచ విషయాలు ఉన్నాయి, ఆత్మ ఉంది. ఇప్పుడు సాధనలో ఏం చెయ్యాలంటే ఒక్కొక్కటి దాటిపోవాలి. అంతర్ముఖ వృత్తిలో బ్రహ్మనిష్టలో కూర్చున్నప్పుడు చక్కగా ఏమీ అనుకోకుండా లోపలికి మనసు పెట్టి అభ్యాసం చేసేటప్పుడు ఈ 24 తత్వాలు దాటిపోయి 25వ తత్వమైనటువంటి పరమాత్మహమితి నిశ్చయ అంటే నీ సాధనలోకి వెళ్ళినప్పుడు శ్వాస ఆగిపోవాలి, మనసు ఆగిపోవాలి, ఇంద్రియాలు ఆగిపోవాలి. నిశ్చయంగా నిశ్చలంగా నిర్వికారమైనటువంటి స్వరూపం నువ్వు మాత్రమే మిగలాలి. నీ శరీరం తెలియబడకూడదు, నీ కర్మేంద్రియాలు పనిచేయకూడదు, జ్ఞానేంద్రియాలు పనిచేయకూడదు, అంతరేంద్రియాలు పనిచేయకూడదు, పంచప్రాణాలు కూడా ఆగిపోవాలి, కదలకూడదు. ఈ రకంగా అన్నీ కదలకుండా ఉంటే అప్పుడు లోపల ఏది మిగులుతుంది? పరమాత్మ అహమితి. అదే పరమాత్మ, ఎక్కడో లేదు, ఏదో దేవాలయంలో లేదది. నీ శరీరం లోపల ఉన్నటువంటి పరమాత్మ అహమితి నిశ్చయ, అది నీకు అప్పుడు నిశ్చయం అవుతుంది. ఇలా చూస్తుంటూ నాకు ఛానల్ మట్టి చేస్తున్నానండి, నాకేం కనిపించడం లేదండి, నాకేం తెలియడం లేదండి అంటాడు కదా. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు నిశ్చయం అవుతుంది? ఇవన్నీ దాటిన తర్వాత, ఇవన్నీ తొలగిన తర్వాత ఏదుందో అది నిశ్చయం అవుతుంది. అలా నిశ్చయమైనటువంటి ఏ జ్ఞానం అయితే నీకు నిశ్చయమైందో జీవన్ముక్తో భవతి. అప్పుడు నీకు మళ్ళీ ఇలాంటి పనికిమాలిన శరీరం తగులుకోదు, నువ్వు ముక్తుడిని పొందుతావు. నీకు ఈ ఆత్మజ్ఞానం కలలేదు, ఆత్మసాక్షాత్కారం కలలేదు, కానీ నువ్వు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఏవో తెలుసుకున్నావు. చిత్తులు కలిగినాయి, మహత్తులు కలిగినాయి, మహిమలు కలిగినాయి. లేకపోతే నీకు బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్, బోడు శాస్త్రాలు చదివేసి లక్షలాది మంది సభ్యులకు ఉపన్యాసాలు ఉపదేశాలు చేసావు, కోట్లాది రూపాయలు సంపాదించు. కానీ ముక్తి రాదు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, డబ్బు దశకం పోగొడుతుంది. కానీ ఏమి రావాలి నీకు? ఇవన్నీ ఊడిపోయిన తర్వాత ఏ స్వరూపమైతే మిగిలిందో ఆ మిగిలిన స్వరూపమే పరమాత్మహమితి. అదే పరమాత్మ, అదే ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే మనలో ఉన్నది ఏదైతే ఉందో అదే అందులోనే ఉన్నది కనుక దాన్ని పరమాత్మ అంటారు. మనలో ఉన్నటువంటి దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ఈ రకంగా పరమాత్మాహమితి నిశ్చయ జీవన్ముక్తో భవతి. ఏవ మంత్రలక్ష్య దర్శినేన జీవన్ముక్తి. అక్కడి నుంచి ఏం చెయ్యాలి? అంతర్లక్ష్యము అంటే బహిర్లక్ష్యం. లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటారు. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మీకు లక్ష్యంలో ఆశ్రమానికి వెళ్ళాలని ఆశ్రమాన్ని మీ మనసులో లక్ష్యంలో పెట్టుకున్నారు. దానిలో అనేకమైనటువంటి ఊళ్ళు ఎదురవుతున్నాయి, ఇల్లులు ఎదురవుతున్నాయి, స్నేహితులు బంధువులు కూడా కనపడుతుంటారు. అక్కడ ఆగిపోతేనో మీ లక్ష్యం ఎక్కడ ఆగిపోయింది? మీ లక్ష్యం ఏంటి? ఆశ్రమానికి వెళ్ళాలి, అదేదో దేవాలయానికి వెళ్ళాలి,
వెళ్ళకుండా మధ్యలో మీకు మంచి ప్రాణ స్నేహితుడు కనిపించాడు, అది ప్రాణ స్నేహితురాలు కనిపించింది, నాడు వెళ్ళిపోదామని చెప్పేసి ఆవిడ కూడా అలా పోతే ఏది ఆగిపోయింది? ఈ రకంగా బహిర్లక్ష్యము అంటే, బహిర్లక్ష్యం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళడమో లేకపోతే ఆశ్రమానికి వెళ్ళడం అనేది లక్ష్యం. ఎలాంటి లక్ష్యం అది? వెలుపల లక్ష్యం. బహిర్లక్ష్యంలో ఆత్మగోచరం కాదు. బహిర్లక్ష్యంలోకి వెళ్తే దేవాలయం కనపడితే దేవాలయంలో ఎంత గొప్పగా దేవుడిని కల్పించారో, సృష్టించారో లేకపోతే తయారు చేశారో దేవుడు కనపడతాడు, దేవుడు విగ్రహం కనపడదు బహిర్లక్ష్యంలో. కానీ ఇక్కడ బహిర్లక్ష్యం కాదు, ఏవన్ మంత్రలక్ష్య దర్శనేన జీవన్ముక్తి. బాహ్య లక్ష్యం కాదు, అంతర్లక్ష్యంలో దేవుడు కనపడాలి. బహిర్లక్ష్యంలో ఉన్నటువంటి దేవుడు ఆ అంతర్లక్ష్యంలో ఉన్నటువంటి దేవుడికి ప్రతీకగా తయారు చేశారు. ఈ దేవుడా ఆ దేవుడు కాదు, ఆ దేవుడికి ప్రతీక. అది తెలియబడతలేదు కనుక, దానికి రూపం లేదు కనుక దాన్నే దీనిగా భావన చేసుకుని మనకు భక్తి కలిగించడానికి పెట్టారు. ఈ రకంగా అంతర్లక్ష్య దర్శనేన జీవన్ముక్తి దశాయాం స్వయం అంతర్లక్ష్యో భూత్వ పరమాకాశాఖండ మండలో భవతి. అంచేత అంతర్లక్ష్యంలో నువ్వు చూసినటువంటిది ఏదైతే ఉందో స్వయం అంతర్లక్ష్యో భూత్వ పరమాకాశాఖండ మండలో భవతి. అది ఎలాంటిదంటే పోలిక చూపెడుతున్నారనమాట. పరమాకాశ అఖండ మండలో భవతి. ఖండం అంటేనా ఇంత. ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆ దేవుడు ఎంత ఉంటాడండి అని అడిగారు అనుకోండి, చెప్పగలుగుతారు కదా. ఎందుకని 5 అడుగుల 6 అడుగుల 10 అడుగుల 50 అడుగులండి, లేదా 100 అడుగులండి, లేదా 1000 అడుగులండి అని పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి కూడా పెట్టి చూపిస్తున్నారులేండి. అంటే ఈ దేవుడు 1000 అడుగుల 100 అడుగుల 10 అడుగుల. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఖండము కాదు, కొలతకు అందడు. అఖండో భవతి. ఖండము కానిటువంటి అఖండమైనటువంటి ఎలాంటి వాడు? ఆకాశం లాంటి వాడు. ఆకాశం ఖండం లేదు, కొలత లేదు. ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులకు అన్నిటికి రకరకాల ఖండం, కొంత 5 అడుగులు 6 అడుగులు 3 అడుగులు. చీమలు ఎంత ఉంటాయి, దోమలు ఎంత ఉంటాయి, ఏనుగులు ఎంత ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి పెద్దది, ఒకదానికంటే ఒకటి చిన్నది, రకరకాల ఖండాలుగా ఉన్నాయి ఆకారాలు. ఈ ఆకారాలన్నీ కూడా ఎలాంటివి? పంచభూతాలతో తయారైనటువంటి వస్తువులు. దేవుడు పంచభూతాలతో తయారైనటువంటి వాడు కాదు. రాయితోటో, చెక్కతోటో, మట్టితోటో, లేకపోతే ఇనుముతోటో, బంగారంతో తయారు చేసినాడు దేవుడు. లోహాలు అవి కాదు దేవుడు. పంచభూతాలతో తయారైనటువంటి పంచభూతాలే ఖండమైనటువంటి పంచభూతాలంటే భూమి ఉంది, ఎంత ఉంటుంది? దానికి కొలత ఉంది. వాయువు, అగ్ని, జలము ప్రతిదీ ఖండాలుగా ఉన్నది, వేరువేరుగా ఉంది, ఇంతంత పరిధిని వ్యాపించుకుని ఉంది. కానీ ఆకాశము, ఇవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఖండాలుగా ఉన్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా ఆకాశంలో ఎలాగైతే ఉన్నాయి, అట్టి మాదిరిగా పంచభూతాలతో తయారైనటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి జీవ సృష్టి అంతా కూడా ఎందులో ఉంది? పరమాకాశ అఖండ మండలో భవతి. అది మనకు ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి మోక్షం. అలా కాకుండా ఆ దేవుడు తెలియబడక ఈ దేవుణ్ణి ఆ దేవుడు అనేసుకుని ఆ దేవుడిని ఏదో భక్తితోటి మనకు నచ్చిన రీతిలో పూజో మంత్రమో శ్లోకమో ఏదో నేర్చుకుని రకరకాలుగా చేస్తుంటాం కదా. దానివల్ల ఏమవుతుంది? భక్తి కలుగుద్ది, భగవంతుడి మీద భయభక్తులు కలుగుతాయి. భయభక్తులు కలగడం వల్ల, భక్తి కలగడం వల్ల రాగా ఏమవుతుంది? మంచి మనసు ఏర్పడుతుంది. అసలు ఈ దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలన్నటువంటి తపన ఏర్పడుతుంది. దేవుడు అంటే ఏంటి అక్కడ అంటే దేవుడు అంటే ఏంటో రుజువు ఏర్పడలేదు, నిశ్చయం ఏర్పడలేదు, నిజమేంటో తెలలేదు. నమ్మడమే అక్కడంతే. ఇంకా ఈయనే దేవుడు, మా మతంలో మా దేవుడే గొప్పవాడు, మా మతంలో మా దేవుడే గొప్పవాడు. ఈ రకంగా ఎవరు ప్రతిపాదించిన దేవుడిని వాళ్ళు గొప్పగా చూపెడుతుంటే దాన్ని మనం కూడా నమ్మి గొప్ప అనుకుంటున్నాం. అక్కడ ఏమి లేదు, మనకి శాస్త్ర విచారణ లేదు,
సొంత ప్రజ్ఞ లేదు, ఆలోచన లేదు. దేవుడు పుట్టేవాడా, మరణించేవాడా? సావు పుట్టుకులతో ఉన్నటువంటి వాడు దేవుడు కాదు కదా. సావు పుట్టుకులతో కూడుకున్నటువంటి వస్తు సముదాయానికి అంతటికీ ఆధారమైనటువంటి వాడు దేవుడు. అంచేత ఇదంతా కూడా ప్రపంచస్య మన కల్పితత్వాలు. ఏంటలాగా ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ప్రపంచ వస్తువులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచస్య మన కల్పితత్వాలు. నీ మనసు ఉన్నంతసేపే నీకు ఎలా, నువ్వు ఏ దేవుడు గొప్పవాడని నువ్వు అనుకుంటావో అంతవరకు నీకు ఆ దేవుడు గొప్పవాడి కిందే కనపడుతుంటాడు. దానికి కారణం ఏది? నీ మనసే. ఆయన ఏంది అబ్బెబ్బ ఆ దేవుడు పెద్ద గొప్పడు కాదండి అన్నావనుకో, అసలు నీకు గొప్పడి కింద కనిపించదు. ఆ మతం పెద్ద గొప్పది కాదండి అన్నావనుకో, అది గొప్పగా కనిపించదు. అంటే అది గొప్పగా కనిపించడానికి, గొప్పగా కనిపించకపోవటానికి కూడా కారణం ఏది? నీ మనసే. ప్రపంచస్య మనసు మన కల్పితత్వాలు తతో భేదభావాలు. అంటే ఇప్పుడు మనకు అనేక మతాలు ఉన్నాయి. ఒక మతంలో సిద్ధాంతం ఇంకొక మతంలో ఉండవు. ఆ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఈ మతాల్లో ఉండవు. ఏంటి దీన్ని ఏమంటారు? భేదభావాలు. ఈ భేదాలు నీ భావంతో సృష్టించబడి, నీ భావం నీ మనసులో ఏర్పడింది. అంటే భావాలకే భేదాలకి మూల కారణం నీ మనసే. కదా బహిర్గతేపి మిథ్యాతత్వ భావాలు. నీకు ఎన్ని రకాల భావాలు ఏర్పడినాయో, ఎన్ని రకాల కల్పనలు ఏర్పడినాయో, అది గొప్పది ఇది గొప్పది అంటూ అదంతా పుట్టినావో అంతవరకు కూడా బహిర్గత్వాది మిథ్యాత్వ భావాలు. అది మిథ్యయ్యా, అది నిజం కాదు. ఒకడు చాలా పెద్దగా మంచి ప్రజ్ఞావంతులు ఉంటుంటారు, కొంతమంది బ్రహ్మాండంగా వాదించేస్తుంటారు. వాదించేస్తుంటే మనం చేత అవుననిపించేస్తుంటారు కూడా. అప్పుడు ఏం చేయాలి? అదంతా మిథ్యాత్వ భావాలు. అది మిథ్యదే. అతని యొక్క తెలివి వల్ల అలా చూపిస్తున్నాడు. లేదు అంటారు, తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటారు కదా, నిజం అనిపించేస్తాడు. అప్పుడు మనం ఏమంటాం? నిజమే నిజమే బాబు, నిజమే మేజేది నమ్మేస్తాం. అంటే అదంతా కూడా మిథ్యా కల్పితత్వాలు. ఒకసారి మనం ఒక మేకపోతు గురించి చెప్పుకున్నాం. ఒక వేపనైనా యజ్ఞం కోసం ఒక మేకను ఏదో కొన్నాడు, నల్ల మేకపోతు. తోలుకుని వెళ్తుంటే దాన్ని కాజేయాలనుకున్నారు. కాజేయాలనుకుని నలుగురు దొంగలు దారి కాశారు. దారి కాసి ఆ మొదటి సెంటర్లో ఎదురయ్యి, నమస్కారం అండి పంతులు గారు, ఏంటి పొద్దుంటే నల్ల కుక్కను తీసిపోతున్నారు ఏంటి అన్నాడు. అతనికి నల్ల కుక్క ఎట్లా, నేను ఇప్పుడే కొనుక్కొని సంతలో నుంచి తోలుకెళ్తున్నాను మేక అన్నాడు. అతను కాదు కాదు అది మేక కాదు, నల్ల కుక్క అండి, మీరు ఎవరో మోసం చేసి మోసం పడి మోసపోయారు మీరు అంటే, అతను మోసపోలేదు, నిజంగా మేకనే కొన్నాడు అతను పాపం. అంటే దాన్ని ఏం చేశాడు? ఒప్పుకోలేదు. అవతల సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఇంకొకడు అదే మాట్లాడాడు. ఇప్పుడు అదేటండి నల్ల కుక్కను తీసుకుని వెళ్తున్నారు అక్కడికి. అతనికి ఇదేంటి నల్ల కుక్క ఎడరా అని చెప్పి ఒకసారి దాని ఒక్క చూసుకున్నాడు. అబ్బాయి ఇది నల్ల కుక్క కాదు బాబు, మేక, నల్ల మేకపోతు, నేను ఇంత కొన్నాను అన్నాడు. లేదు లేదు మీరు మోసపోయారు, జరుగుకో జాగ్రత్త చూసుకోండి, లేకపోతే మళ్ళీ వెళ్ళి అడగండి కావాలంటేనే అంటే నమ్మలేదు. అక్కడ కొట్టుపాడేశాడు. ఇంకో సెంటర్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ టు సేమ్ అదే డైలాగ్ ఇంకో. అప్పుడు అతను సందేహం వచ్చింది. నక్షక పర్యంతం నిజంగా కానీ మోసపోయానా, ఇది మేక కుక్క అంటే మేక లాంటి కుక్కేమో అనుమానం పడ్డాడు. కానీ అక్కడ కూడా తెగించి ఎదిరించి వెళ్ళిపోయాడు. ఇంకా అవతల సెంటర్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ మళ్ళీ ఇంకొకటి సేమ్ అదే డైలాగ్. ఇంకా అప్పుడు అతను ఏమనుకున్నాడంటే, నిజమే కావోసని వేసుకుని అంతే తాడిప్పేసి ఇచ్చి అని చెప్పేసి మేకని తరిమేసాడు. అట్టి మాదిరిగా ఇదంతా కూడా ఎటిటి మన కల్పితత్వ తతో భేదభావా కదాచిత్ బహిర్గతే మిథ్యాత్వ భావాత్. అలాంటి మిథ్యావాదాన్ని, మిథ్యావాదం అనేటువంటి ఉంది తెలుసా నీకు? యథార్థాన్ని కాదు వాదించేది, మిథ్యత్వాన్ని. ఆ మిథ్యత్వాన్ని వాదించేటటువంటి మహామేధావులు ఉంటుంటారు కదా,
అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అంటాడు. మంచి తెలివైన వాళ్ళు నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు, వాదించేస్తారు, మీ చేత అవుననిపించేస్తారు. బ్రహ్మాండం అంటే ఆ వేపనాయన్ని కూడా నమ్మించేసారు కదా, మేకని పట్టుకుని కుక్క అనిపించేసారు కదా. అలాగ అందరూ అల్లే, అందరూ అటువంటి వాళ్ళు మాయలో పడిపోయాం. ఇప్పుడు మనం మాయలో పడిపోయినటువంటి వాడు నిజాలు తెలియాలంటే ఏం చెయ్యాలి? దాన్ని అక్కడ ఎలా వాదించాలి? మిథ్యాత్వ భావాత్తు. ఇంకా బాహ్యంగా ఎవడు ఏ రకంగా వాదించినా సరే అది మిథ్యే. మిథ్య అంటే ఏంటండి? సత్యము అసత్యం, సత్తు అసత్తు. సత్తు అంటే ఎప్పుడూ ఉండేది, అసత్తు అంటే ఎప్పుడూ లేనటువంటి. మిథ్య అంటేనో సత్తు ఎప్పుడు ఉండేది, అసత్తు ఎప్పుడూ లేనిది. మిథ్య అంటేనో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది, దాన్ని మిథ్య అంటారు. అంటే ముత్యపు రేఖ ఉంది, ముత్యపు రేఖల్లో వెండి కనపడుతుంది, తగతగా మెరుస్తుంది. పరుగున వెళ్ళి చూసేటప్పటికి ముత్యపు రేఖ, వెండి కాదు. అప్పుడు వెండి ఏమైంది? అప్పుడు దాకా కనిపించిన వెండి ఏమైంది? లేకుండా పోయిందా? పోలేదు కదా. ఉందా? ఉంటే కనపడాలి కదా. లేదా? లేకపోతే ఎన్నింటికి కనపడింది అతనికి? దూరంగా కూర్చున్నప్పుడు వెండి కనిపించింది కదా. వెండి కనిపిస్తే వెండి అనుకున్నాం, వెళ్ళాం. తీరా పరిశీలనతో చూసినప్పుడు అది సత్యమైందా అసత్యమైందా? ఒకప్పుడు ఉండి కనపడింది, పరిశీలన చేస్తే లేకుండా పోయింది. అలా పరిశీలన చేస్తే లేకుండా పోయేటటువంటి వస్తువుకి మిథ్య అని పేరు. ఈ రకంగా ప్రపంచమంతా మిథ్యా స్వకల్పితాలు. ప్రపంచమంతా ఎలాంటిది? అది వస్తువుతో తయారైంది కాదు. అది ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా కనపడేట్టుగా చేస్తుంది, అదే మాయ. మాయ తొలగపోతే వాస్తవం ఏదైతే ఉందో అక్కడ ఒరిజినల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా తెలియాలంటే ఏం చెయ్యాలి? మనం మనసును నిశ్చలం చెయ్యాలి. మనసుతో ఊహించకూడదు, ఆలోచించకూడదు. మనసును ఆపేయాలి, కదలకుండా ఆపేయాలన్నమాట. అలా మనసును కదలకుండా ఆపితే సదానందాను భవైక ఘోషరో. సదా అంటే ఎప్పుడు ఆనంద, ఇప్పుడు ఆనందంగా ఉండేటటువంటి స్వరూపం ఘోషరో. ఇక ఘోషరం అవుతుంది ఎప్పుడు? నీ మనసు ఆగిపోతే. నీ మనసు ఆగలేనంతకాలం నువ్వెంత పండితుడివైనా సరే, ఎంత గొప్పవాడవైనా సరే, నీకు ఆ సదానందమైనటువంటి స్థితి నీకు గోచరం కాదు. బ్రహ్మవిత్ భవతి. అటువంటిది ఎవడైతే గోచరింపు చేసినాడో అతను బ్రహ్మవిత్. బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడని రకరకాలుగా భేదాలు చూపించారు. అంటే లోపల ఉన్నటువంటి వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే చూశాడో అటువంటి వాడు బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని. అతను చేసిన అభ్యాసం బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వాడు బ్రహ్మవేత్త. బ్రహ్మనిష్టలో బ్రహ్మను గోచరింపజేసినటువంటి వాడు బ్రహ్మవేత్త. అప్పుడు అతనికి ఇదంతా ప్రపంచమంతా దృశ్యము, అది సత్యము కాదు. సత్యమని కొంతమంది వాదింటుంటారు. దాని మీద మతాలు కూడా ఉన్నాయి కదా. జగత్తు అసత్యం కాదు, జగత్తు సత్యమే. దేవుడు ఎలా సత్యమో జగత్తు కూడా సత్యమని వాదించి మతాలు ఉన్నాయి కదా. బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఆధిక్యతలో ఆ మతాలే ఉన్నాయి ఇప్పుడు. ఇవి జగత్తు కూడా సత్యమైనటువంటివి మతాలే పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాయి. అంచేత అలాంటి వాటిల్లో చిక్కుకున్నాం అనుకోండి, మన బుర్ర కూడా పాడైపోయి ఏది సత్యమో ఏది సత్యమో తెలియబడు. అంటే ఇలాగ మనసుతోడు బాహ్యంగా తెలుసుకుని వాదించేటటువంటిది కాదు ఇక్కడ. మరి ఎక్కడ తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది అంటే యస్య సంకల్ప నాశ, అంటే ఎవరి మట్టికి వాడికి. యస్య సంకల్ప నాశ, మనసును నాశనం చేయమన్నారు, మనసును ఆఫ్ చేయమన్నారు, మనసును నిత్యులు చేయమన్నారు. మనసు తానంతటది మనసు ఆగుతులేదండి, మనసు నిత్యులం అవుతులేదండి అంటున్నాం కదా. మనసు నిత్యులం అవ్వదయ్యా.
సంకల్పించకపోతే మనసు ఆగిపోద్దాం. ఏటాలుగా మనసు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది కదా. అనుకోవటం మానేస్తే మనసు ఆగిపోతుంది. మనసు ఆగాలి అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మనం చిరగల మీద కూర్చొని తిప్పుతున్నాం అనుకోండి, అదేం బాబు ఎందుకు తిప్పుతున్నాం అంటే ఆగడానికి అన్నాడు. అట్టి మాదిరిగా మనం ఏదేదో మంత్రాన్ని జపింతా కూర్చుంటాం. ఆ జపింతా కూర్చుంటే ఏమంటే కదుపుతున్నావు కదా. దేన్ని ఎప్పటి వరకు నువ్వు మనసును కదుపుతావో అంతవరకు నీ మనసు ఆగదు. నువ్వేమీ అనుకోకూడదు. కావాలని కానీ వద్దని కానీ ఏ నిర్ణయం చేయకు. నేను గొప్పని, నాది గొప్ప కులము, నాది గొప్ప వంశము, నాది గొప్ప గోత్రం, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంటాడు అంటుంటే ఆడికి ఇంకేమీ తెలదు. ఎప్పుడు యస్య సంకల్పనాశ స్వాత్మస్య ముక్తి కరేతిత. నీ మనసు ఆగిపోయింది కదా. కరం అంటే చెయ్యండి. చేతులు ఉసిరికాయ పెట్టుకుని ఇలా చూస్తే ఎలా కనపడుతుంది? కరతల మస్తకం అంటారు, ఎప్పుడన్నా చూసారా? మస్తకం అంటే చెయ్యి. అంటే చేతిలో ఒక ఉసిరికాయని పెట్టుకుని చూస్తే ఎంత స్పష్టంగా కనపడుతుందో, నీ మనసు కదలకుండా నిశ్చలంగా ఆగిపోయినప్పుడు దేవుడు అంటేట్టు నీకు తెలుస్తుంది. ఎంతవరకు నీ మనసు ఆగలేదు అంతవరకు నీకు దేవుడు తెలుసు. నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడు, ఎంత తెలివైనడు అయినా సరే నీకు దేవుడి గురించి తెలుసు. అదంతా మామూలు వాదనే వస్తుంది, సంభాషణే జరిగింది అంతే తప్ప సత్యం తెలుసు. సత్యం తెలియాలంటే ఏం తాగాలి? యస్య సంకల్పనాశ. సంకల్పాలు ఆగిపోవాలి. సంకల్పాలు ఆగిపోతే మనసు ఆగిపోతుంది. స్వార్థస్య అదే ముక్తి. ముక్తి అంటే నాకు మోక్షం ఎలా వస్తుందండి, ఎక్కడ వస్తుందండి అంటే ఏమీ రాదు. ముక్తి అనేటువంటిది మనసు ఆగిపోతే ముక్తి. మనసు అది కదులుతూ ఉన్నదంటే జనన మరణాలు వస్తుంటాయి. నీ మనసు ఎంతవరకు నువ్వు సంకల్పిస్తా ఉంటావో అంతవరకు. మనసు సంకల్పించిన తర్వాత ఏదో కర్మ చేస్తాం. ఏదో కర్మ చేసేవంటే దానికి ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మ అవుతుంది. అంచేత కర్మనందలి కంకణం ఎలా కనబడుతుందో, చేతిలో పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ఎలా కనబడుతుందో, కరే తిత తస్మాత్ భావాభావో పరిత్యజ్య. భావము ఆ భావము. నేనేమీ అనుకోవటం లేదండి, అది అభావం. ఏదో అనుకున్నానండి, అది భావం. అనడం కూడా సంకల్పమైనట్టాడు. కావాలి అదొక సంకల్పం. నాకేం వద్దండి, నేను అన్ని వదిలేసేనండి, అది సంకల్పం. భావాభావం అంటే ఏది నీ మనసు చేత కల్పించేవా అంత కల్పనే. చేత పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి. ఎన్ని భాష సంబంధమైనటువంటి వస్తు సముదాయం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా నిశ్చలంగా ఎన్ని ఆగిపోయిన తర్వాత, ఎన్ని ఊడిపోయిన తర్వాత ఏది మిగిలిందో ఆ చిదానంద స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం, దానిని ఎవడైతే ధ్యానించాడో పరమాత్మ ధ్యానేన, దానినే ధ్యానించు. ఇప్పుడు మనం ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఈ మంత్రం అనుకో, ఈ శ్వాసను చూడు, ఇది చూడు, అది చూడు అంటున్నాం కదా. ఇవన్నీ కాదు, ఆ పరమాత్మనే ధ్యానించు. ఆ పరమాత్మ సర్వవ్యాపకమైంది, అందరిలోనే ఉంది. అది దేవదేవుడు. ఆయనలోనే అనేక దేవుళ్ళు పుట్టుకొచ్చారు, అనేక అవతారాలు ఎత్తారు, అనేక కార్యాలు చేశారు. అందులో గొప్పవాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ దేని యందు ఉన్నాయో ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించేవా ముక్తో భవతి, నీకు ముక్తి లభిస్తుంది. చేత శయేవ సంసార తారణాయ గురుమాశ్రిత్య కామాది త్యక్త్వ విహిత కర్మాచరన్ సాధన సత్తుష్టయ సంపన్నే హృదయ కమల మధ్యే భగవత్ సత్తా మాత్రాంతర్లక్ష్య రూపే మాసాధ్య సుషుప్తవత్తాయాం ముక్త బ్రహ్మానంద స్మృతి లబ్ధ్వా ఏక ఏవాహమద్వితీయం కించిత్ కాలమజ్ఞానవృత్వా విస్మృత జగద్వాసనానుపలేన తైజసోస్మీతి తదుభయ నివృత్త ప్రాజ్ఞ ఇదానీమస్మీతహమేక ఏవ స్థానభేదాదవస్థాభేదస్య పరంతు నహి మదన్యదితి జాతి వివేకః శుద్ధాద్వైత బ్రహ్మాహమితి విదాగంధం నిరస్య స్వాంతర్విజృంభిత భానుమండలధ్యన తదాకారాకారిత
పరబ్రహ్మాకార ముక్తి మార్గమారూఢ పరిపక్తియో భవతి. ఇది ఇంచుమించుగా 1 గంట 2 గంటలు వస్తుంది. ఇంక దీన్ని విమర్శించుకోవాలంటే మరి మన ధ్యానంలో ఎప్పుడు కూర్చోవాలి? అది ఏంటంటే క్లుప్తంగా చెప్తాను. శైవ సంసార తారణాయ అంటే అది సంసారాన్ని వదిలించుకోవాలి, జనన మరణ ప్రవాహాన్ని నుంచి తప్పించుకోవాలి, ముక్తిని పొందాలి అనుకున్నప్పుడు గురువు ఆశ్రిత్య మొదటి గురువుని పట్టుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల కానీ, ఏయో నేను అది చేసేసాను ఇది చేసేసాను అనడం వల్ల కానీ ఈ మనసు లయించేటంటే ఎక్కడికి వెళ్ళినా మనసుకు పని చెప్పి వాళ్ళే కనపడుతుంటారు. అదనుకో ఇదనుకో, ఇలా కోరుకో అలా కోరుకో అంటుంటారు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనసును కట్టేస్తాడు, మనసును లయం చేసేస్తాడు. అందుకని గురువు ఆశ్రయించ. గురువుని ఆశ్రయించాడనుకో కామాది త్యక్వ విహిత కర్మాచరణ. అప్పుడు గురువు గారు ఏమంటున్నారు? ఏమీ కోరకంటాడు, ఏమీ అనుకోకంటాడు. అంటే ఏమీ అనుకోకుండా, ఏమీ కోరుకోకుండా సాధన సంతుష్టయ సంపన్నుడైనటువంటి వాడికి హృదయ కమల మధ్యంలో భగవత్ సాక్షాత్కారం అయ్యేటటువంటి మార్పును చూపెడతాడు. దానిని మనం నిరంతరం అభ్యాసం చేయాలి. మరి ఇంకొంచెం విషయాలు ఇంకోసారి చెప్పుకుందాం, ఇంకటితో ముగించుకుందాం. ముగించుకుని ఏం చేయాలి? ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానం అంటే ఇలా ఏదో కొంచెం కూర్చుని ధ్యానం చేసి అనకూడదు, లోపలికంటే వెళ్ళాలి. అంతర్లక్ష్యం అన్నారు కదా, అంటే ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఇంకా పైన ఏమనుకోకుండా సోహం భావేన పూజ అంటే శ్వాసను పట్టుకొని లోపలికి ప్రయాణం చెయ్యాలి. లోపలికంటే వెళ్ళాలి. లోపల ఉన్నటువంటి మన స్వస్వరూపం మనకి దర్శనం అవ్వాలి. శరీరం కాదు, నువ్వు చూసేటటువంటి కన్ను చెవి కాదు, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు కాదు, పంచ ప్రాణాలు కూడా కాదు. ఇవన్నీ ఒక్కొక్కటి పడిపోతుంటాయి సాధనలో. ఇక ఏ మార్గంలోనే పడవు, ఈ ధ్యాన మార్గంలోనే పడిపోతాయి. ఒక్కొక్కటి ఆగిపోతుంటాయి. ఈ మట్టికి నీకే కొద్దిసేపు కూర్చుని గదిటి నాకు శరీరం ఏమైంది కనిపించలేదు, తెలియబడటం లేదంటే ఏమీ చేయట్లేదు. ఊరికి అలాగ శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, అంతే. శరీరం తెలియబడదు. ఇంకా అంతసేపటికి నువ్వు కన్ను తెరుస్తారన్నా కన్ను తెరుచుకోలేవు, చెయ్యి కదలదు, కాలు కదలదు. వాటంతట అవే ఒక్కొక్కటి స్లో అయిపోతుంటాయి. అయినా సరే నువ్వు జంకకుండగా జడకుండగా భయం లేకుండా అలాగ శ్వాసను వదలకుండా గమనిస్తూ ఉంటే ఆ శ్వాస మార్గం ద్వారా లోపలికి వెళ్ళి అన్నీ ఆగిపోయాయి. కాబట్టి సంకల్పించే మనసు ఆగిపోదు, అప్పుడు ఊపిరి ఆగిపోదు. అప్పుడు కేవలం ఆత్మస్వరూపమే మిగిలింది. దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. అక్కడి నుంచి నువ్వు నిరంతరం ఓహో ఇది నా స్వరూపం, ఇప్పుడు దాకా గోచరమైనదంటే ఇది నా స్వరూపం కాదన్నమాట, ఇదంతా ప్రకృతి అన్నమాట, ఇది జడము, ఇది మిథ్య, ఇది నేను కాదు అనేటువంటి జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఎవరికైతే వచ్చిందో ఆ భావములో నిరంతరం ఎవడైతే ఉంటాడో జీవన్ముక్తో భవతి. అతను బ్రతికుండగానే మోక్షం పొందినటువంటి అతను కర్మ నశించింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ జ్ఞానం ఎవరికైతే వచ్చిందో వాటి కర్మలన్నీ నశించాయి. మళ్ళీ జన్మకు రాడు, మోక్షం పొందుతాడు. అది ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా మీరందరూ కూడా ఇలా చక్కగా కూర్చుని గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు అనుకుని ఆ తదుపరి సోహం. సోహం అంటే సో అంటే అది, హమ్ అంటే నేను. దీన్నే ఓంకార భావం అని కూడా అంటారు. ఓంకారాన్ని అనుసంధానం చేసుకుంటా అంటే ఓంకారంలో అకార ఉకార మకార అర్థమాత్రలు అనేటువంటి 3 మాత్రలు ఉంటాయి. ఆ 3 మాత్రలు ఏంటంటే జాగ్రత్త అవస్థ, స్థూల శరీరం. జాగ్రత్త అవస్థ స్థూల శరీరాన్ని తెలుసుకునేటటువంటి చైతన్యం విశ్వడు. సూక్ష్మ శరీరం స్వప్నావస్థ, ఇది 2వ మాత్ర. అకారము ఉకారము. ఉకారమేది స్వప్నావస్థ. స్వప్నావస్థను తెలుసుకునేటటువంటి వాడు తైజసుడు. ఆత్మకి జాగ్రత్తలో విశ్వడు, స్వప్నంలో తైజసుడు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు, తుర్యములో కూటస్థుడు.
అంటే లోపలికి వచ్చి కొలిది, లోపలికి వెళ్ళి కొలిది ఆత్మస్వరూపంగా మారుతున్నాడు, బయటకు వచ్చి కొలిది ఒక్కొక్క పాదంగా ఏర్పడుతున్నాడు. ఇది ఓంకారార్థం. అంటే ఓంకారాన్ని అనుసంధానం చేస్తూ సోహం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాదు, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ప్రత్యేగాత్మ స్వరూపమే నేను అని తెలుసుకోవడమే సోహం భావేన పూజయేది. అంటే అలా శ్వాసను గమనించు, అలా లోపలికి ప్రయాణం చేయండి. నేను ఓంకారం చెప్పేదాకా ఎవరు కూడా మాట్లాడొద్దు, చూడొద్దు, కదలొద్దు. అలా కదలకుండా హాయిగా అలా సుఖంగా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మీరు ఏమీ అనుకోకుండా, ఏమీ కోరదు. ఆశ్చర్యకరంగా ఎంత ఆనందం గోచరం అవుతుందో, ఎన్ని రహస్యాలు తెలుస్తాయో, ఎన్ని సీక్రెట్లు తెలుస్తాయో, ఎవరైతే దీన్ని కదలకుండా పట్టుకుని అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికే తెలుసు. ఇదే దారి, ఇదే మార్గం. మన శాస్త్రాల యొక్క సీక్రెట్ అంత ఇదే. చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నం అవ్వండి. నేను ఓంకారం చెప్పేదాకా అలాగే. ఓం తత్సత్.